ఏ కంటెంట్ క్రియేట్ చేసినా ఈ వీడియో వైరల్ అవుతే బాగుంటుంది. కానీ వైరల్ ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? దానిపైన ఒక మొత్తం మూవీయే తీశారు. సో, బిగ్ స్క్రీన్‌లో ఒక మూవీ వైరల్ ప్రపంచం. ఆ మూవీ యాక్టర్స్ మనతో ఉన్నారు. వి హావ్ విత్ అస్ నిత్య అండ్ సనీ. హలో గైస్. హలో తరుణ గారు. ఎలా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము ఓకే. ఫర్ వైరల్ ప్రపంచం. ఓకే. సో, వైరల్ ప్రపంచం. మీ వీడియో ఎప్పుడైనా వైరల్ అయిందా? దాంతో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్లస్ ఏమున్నాయి? వైరల్ అవ్వడం వల్ల ఐ బిలీవ్ నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. సో, దాన్ని హ్యాండిల్ చేయగలిగే మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే వై నాట్? కానీ నా వీడియో వైరల్ అయింది 2 ఇయర్స్ అగో. నేను ఇంట్లో ఏదో బాత్‌టబ్‌లో ఫన్ కోసం తీసుకున్న వీడియో కొంచెం వైరల్ అయ్యి కొన్ని మీడియా ఛానల్స్ దేవుళ్ళు పాప ఇలాంటివి చేస్తుంది అది ఇది అని పెట్టారు. ప్లస్ సైడ్ ఇస్ దట్ ఐ గాట్ సమ్ అటెన్షన్. కొంచెం నేను గ్యాప్ తీసుకున్నాను మూవీస్‌లో. సో, ఆ గ్యాప్‌లో నాకు మళ్ళీ అటెన్షన్ వచ్చింది. సో, దట్స్ అ ప్లస్ థింగ్. మైనస్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఏంటి ఇలాంటివన్నీ చేస్తున్నావు నువ్వు అని. సో, ఐ థింక్ దేర్ ఆర్ బోత్ ప్లస్ అండ్ మైనసెస్ ఇన్ ఇట్. అది మనల్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరేమంటారు? నాకైతే నా వర్క్ ఎప్పుడైనా వైరల్ అయితే బాగుండు అన్న ఫీలే తప్ప పర్సనల్గా మనం ఏదో చేస్తున్న దానిది మనం వరల్డ్తో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ ఇట్ ఈస్ గెటింగ్ వైరల్ ఫర్ రాంగ్ రీజన్స్ అని అంటే డెఫినెట్లీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ టిల్ డేట్. ఐ డోంట్ నో హౌ ఐల్ ట్యాకిల్. అదైతే నాకు తెలీదు. కొన్ని సార్లు ఒక వీడియో మీ వీడియో కాకుండా ఏదో ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియోస్ చాలా వస్తున్నాయి. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ మీద ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? రీసెంట్‌గానే పాపులర్ అయిన కేస్ ఒకటి చూసాము డీప్ ఫేక్‌లో మీరు అన్నట్టే. ఏఐ వల్ల ఎంత అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయో దాని కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. బట్ ఐ థింక్ దీన్ని ట్యాకిల్ చేయడానికి ఓన్లీ వే విల్ బీ టు హ్యావ్ స్ట్రాంగర్ రెగ్యులేషన్స్. అంటే నేషన్ వైడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. అన్ని రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ ఎక్కడి నుంచో వెతుకుతూనే ఉంటారు. సో, I think individualga we are all responsible for what we put on the internet. I think if we can somehow control that, కొంచెం కంట్రోల్డ్గా మన ప్రైవేట్ కాంటెంట్ని పెట్టడం ఆలోచించి చేస్తే కొంతవరకు వీ విల్ బీ సేఫ్ ఆన్ అవర్ ఓన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒక సెలబ్రిటీగా ఫేక్ వీడియోస్ ఒకవేళ బయటికి వచ్చాయనుకోండి, అది మీ వీడియో కాదు, మీరు ఎవరినో తిట్టినట్టు ఆర్ ఎనీ బ్యాడ్ వీడియో, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ అ పర్సన్ షుడ్ టేక్? ఎక్స్ట్రీమ్లీ ట్రిక్కీ అని ఎందుకు అంటున్నా అంటే మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎవరు వినడానికి రెడీగా ఉండరు. వాట్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ అది మాత్రమే వాళ్ళు చూడడానికి కానీ వినడానికి కానీ రెడీగా ఉంటారనమాట. మన ఎక్స్ప్లెనేషన్ మనం లేదు, నేను ఇది అనలేదు, నేను ఇలా మాట్లాడలేదు అని మనం చెప్పినా కూడా వినడానికి ఎవరు రెడీగా ఉండరు. అందుకే నేను చాలా ట్రిక్కీ అని చెప్తున్నాను. అంటే ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ స్టాప్ ఇట్. మేబీ నిత్య చెప్పినట్టు స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చాలా, అంటే వాట్ ఎవర్ ఇలాంటివి చేస్తే ఇలాంటిది ఒకటి ఉంటుంది అఫెన్స్ కానీ వాట్ ఎవర్ ఏదైతే మనం క్లియర్గా ఇది స్ట్రాంగ్ లాస్ కానీ ఇవన్నీ మనకి ఎస్టాబ్లిష్ అవుతేనే మేబీ పీపుల్ విల్ స్టాప్ టు అన్ ఎక్స్టెంట్ అనేది నా ఫీలింగ్. బట్ స్టిల్ ఇదంతా పక్కన పెడితే ఇండివిజువల్గా హూ ఎవర్ ఈజ్ వాచింగ్ ఇట్ అండ్ షేరింగ్ ఇట్, ఐ థింక్ దేర్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్. అది మనం యాజ్ అ గ్రూప్గా మనం ప్రీచ్ చేస్తున్నా లేకపోతే అది కాదు, వాళ్ళు ఇండివిజువల్గా వాట్ ఇఫ్ మన వాళ్ళకైతే ఏంటిది, మన ఫ్యామిలీలో లేదు మన ఫ్రెండ్స్లో లేకపోతే మన వైఫ్ మన సిస్టరో ఇలా అవుతే ఎలా ఉంటుంది అని ఒక్క సెకండ్ ఆలోచించినా ఐ డోంట్ థింక్ దే విల్ బీ డూయింగ్ దట్. సో దట్స్ హౌ దే హ్యావ్ టు థింక్ అంతే. సో, నిత్య, ఏం జరుగుతుంది లైఫ్లో? వాట్స్ హ్యాపెనింగ్ నౌ డేస్? వాట్ ఈస్ దిస్ గర్ల్ డూయింగ్? ఐ థింక్ ఓ పిట్ట కథ తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీచర్. ఇట్స్ బీన్ అ వైల్. ఇవాళే భవ్య క్రియేషన్స్ వాళ్ళు పోస్ట్ పెట్టారు 5 years ఆఫ్ ఓ పిట్ట కథ అని. ఐ డిడ్ డూ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ ఇన్ ద లాస్ట్ 2 years. బట్ ఐ థింక్ ఐ నీడెడ్ సంథింగ్ లైక్ వైరల్ ప్రపంచం టు మేక్ అ కమ్ బ్యాక్. ఒక గ్యాప్ ఇయర్ తీసుకున్నాను సినిమాల నుంచి, అలా కొంచెం బ్రేక్ తీసుకొని ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్, ఐ వర్క్డ్ ఆన్ మై బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ నౌ I'm only focused on viral ప్రపంచం because I believe నాకు కళామ తల్లి అంటే చాలా రెస్పెక్ట్ అండి. నాకు it's more than just a source of income or a job. For me it's my passion. So I'm very particular about the scripts and the teams that I associate myself with, and I needed this project. అందరిలాగా నేను స్క్రిప్ట్స్ వింటున్నాను అని చెప్పను. I have not signed anything officially. I don't mind taking my time. So, we see a kind of spark in you if we see your videos and all. Always very, very happy. And that's a very good thing actually. So, what inspires you? Just life అండి. I believe that we are here for a short period కదా. So I live every day like today is my last day. సో ఇఫ్ నాకు టుమారో అన్నది లేకపోతే ఇవాళ పడుకున్నప్పుడు నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉందా, డిడ్ ఐ గివ్ మై 100% ఇన్ ఎవ్రీ వే.
that's the only thing I think of. I think that's why I'm like usually happy and chirpy. దేని గురించి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అండ్ సరే మీకు ఈ క్వశ్చన్ కాదు, మీకు ఏంటంటే నిత్యతో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి ఆన్ లొకేషన్? యాక్చువల్లీ కలిసి చేయలేదు. అది ఆ ఫార్మాట్ ఎలా ఉంది అని అంటే నలుగురివి 4 డిఫరెంట్ ట్రాక్స్. సో 4 డిఫరెంట్ టైమ్స్లో 4 డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశారు అదంతా మొత్తం. సో కలిసి సీన్స్ నాకు తెలిసి హార్డ్లీ ఒక 1 అవర్లో మేము ఒక 2 షార్ట్స్ మేబీ 3 షార్ట్స్ ఏమో తీసాం అంతే. సో వాట్ ఎవర్ ఆ 1 అవర్ 2 అవర్స్ కూడా ఐ థాట్ అరే షీఈస్ వెరీ ఈజీ గోయింగ్, ఐ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్. అంటే తనకి అదొక ఐస్ బ్రేకరో లేకపోతే ఇంకేం మాట్లాడాలి తినతోటి అలా ఎప్పుడు లేదనమాట. ఇఫ్ షీఈస్ అరౌండ్ మనం లైక్ ఆటోమేటిక్గా కాన్వర్సేషన్ విల్ బి ఫ్లోయింగ్. సో నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్. ఐ విష్ ఇద్దరం కలిసి వి డూ యూనో ఫుల్ లెంత్ రోల్ ఏదైనా చేసి ప్రాపర్గా ఫుల్ ఫీచర్ లెంత్ చేయాలనేది నా కోరిక. ఓకే, మూవీ మొత్తం గోప్రో మీద ఇంకా ఫోన్ మీద షూట్ చేశారా? యా అంటే మీరు ఇప్పుడు మూవీ చూస్తే మొబైల్ స్క్రీన్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ టీవీ స్క్రీన్స్ కంప్లీట్గా మనం ప్రొజెక్ట్ చేయడమే దీన్ని ఒక స్క్రీన్ బేస్డ్ ఫిలిం లాగా మేము ప్రొజెక్ట్ చేస్తున్నాము. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ల్యాప్టాప్ కెమెరా ఆ క్వాలిటీ కానీ అదంతా కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ అ ఫిలిం కెమెరా క్వాలిటీ ఉండదు. మీరు ఎప్పుడైనా మీరు అందరూ వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇది ఉంటాయి. అవి మనము స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే ఒక ఫిలిం కెమెరా జస్టిఫికేషన్ ఇవ్వదు దానికి. సో క్లోజెస్ట్ ఏంటిది అని ఆలోచించినప్పుడు ఆర్ డైరెక్షన్ టీమ్ అండ్ డిఓపి దే హ్యావ్ కమ్ అప్ విత్ అ ప్లాన్. గోప్రో ఈజ్ ద క్లోజెస్ట్ థింగ్. మనం గోప్రో కనుక ల్యాప్టాప్కి అటాచ్ చేయగలిగితే ఐ థింక్ విల్ గెట్ దట్ ఫీల్ అని చెప్పి దే థాట్ అబౌట్ ఇట్ అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దెర్ ఆర్ పోర్షన్స్ వేర్ వర్టికల్ స్క్రీన్ ఫుటేజ్ అలాంటి ఇది కూడా సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో దానికోసం ఐఫోన్ వాడారు. మీరు చూస్తే మాత్రం క్వాలిటీ వైజ్ ఎక్కడ కూడా మీకు ఇది తక్కువ ఎక్కువ అనేది ఎక్కడ అనిపించదు. ప్రాపర్ ఫిలిం క్వాలిటీ అచీవ్ చేశారు మొత్తం టీం అంతా. సో సిన్స్ లిమిటెడ్ టీమ్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్తో చేశారు. సో వాట్ యూ థింక్ ఆఫ్ ద రెమ్యునరేషన్? వాజ్ దట్ ఆల్సో లిమిటెడ్? Not at all, Andy. I was paid very fairly compared to other bigger projects that I worked on. Primarily because I think anta indie filmmakers, these people are not from the industry. The whole team, they're all very new. So I feel they respected my work more than పెద్ద వాళ్ళకంటే. నేను చాలా నిజాలు మాట్లాడేస్తున్నాను ప్రమోషన్స్లో, కొంచెం కెరియర్. సో నిజంగానే నిత్య చెప్పినట్టు మిగతా ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే ఏదైతే మేము అడిగామో వాళ్ళు అది ప్రామిస్ చేసి వాళ్ళు డెలివర్ చేశారు అది. సో ఎక్కడ కూడా ఈ నెగోషియేషన్స్ లాంటివి ఏం లేదు. అండ్ టు బి వెరీ ఆనెస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నిత్య మేమంతా చేసేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, ఫ్రీగానే చేసేవాళ్ళం నిజంగా ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం. ఇది ఖచ్చితంగా జనాలు చూడాల్సిన మూవీ అని మేము బిలీవ్ చేసాం కాబట్టి వీఆర్ లైక్ కంప్లీట్లీ ప్యాషనెట్. మేము డే 1 స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యే వరకు కూడా మేము అంతే ప్యాషనెట్గా ఉన్నాం ఈ మూవీ గురించి. యా. అండ్ టు యాడ్ టు దట్ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము దీన్ని ఇండీ ఫిల్మ్ లాగా ప్రమోట్ చేస్తున్నాం, ఇండిపెండెంట్ ఫిల్మ్ అని. క్వాలిటీ పరంగా కానీ, యాక్టర్ సెలెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, మా సెట్ ప్రతి క్యారెక్టర్కి ఇండివిజువల్గా సెట్ ఇచ్చారు. ఆ సెట్ చూసిన ఎక్కడ ఒక యునో ప్రాపర్ సినిమాటిక్ బడ్జెట్కి తగ్గినట్టు మీకు ఎక్కడ అనిపించదు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో. పేరుకి మాత్రం ఇండీ ఫిల్మ్ అంతే. ఓకే, అండ్ కమింగ్ టు ఇట్ ఈస్ కాల్డ్ అస్ వైరల్ ప్రపంచం. సో జనాలు దీని నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, వాట్ డూ దే లైక్ యాక్చువల్లీ గెట్ సీయింగ్ దిస్ మూవీ? స్క్రీన్ బేస్డ్ మూవీస్ ఆల్రెడీ కొన్ని చూసాము ఇండియాలో కానీ, ఇండియా బయట కానీ. బట్ ప్రైమరీలీ ఇంటర్నెట్ ప్రైవసీ అన్న సెన్సిటివ్ టాపిక్ గురించి ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇట్స్ అ సెన్సిటివ్ టాపిక్, దాన్ని చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆ లైన్ని కొంచెం అటు వెళ్తే ఎక్స్ప్లాయిట్ చేయాల్సి వస్తుంది యాక్టర్స్ని, ఆ సీన్స్ని పోర్ట్రే చేయడానికి. ఆ లైన్కి ఇటు వెళ్తే అసలు మెసేజ్ జనాలకి రీచ్ అవ్వదు. ఐ థింక్ ఆ డైరెక్టర్ బ్రిజేష్ తను స్టోరీ రాసుకున్నప్పుడు కానీ, డైరెక్ట్ చేసినప్పుడు కానీ దాన్ని చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. ద మెసేజ్ వీ వాంట్ టు గివ్ టు ది ఆడియన్స్ ఇస్ ట్రస్ట్ నోబడీ ఆన్ ద ఇంటర్నెట్. ఓకే నా బాయ్ ఫ్రెండ్, నా హస్బెండ్ ఆర్ నా వైఫ్, ఫ్యామిలీ కదా అని ఎవరిని నమ్మడానికి లేదు. ఒక్కసారి ఇంటర్నెట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్తే దాన్ని డిలీట్ అనేది చేయలేము. సో ఎన్క్రిప్ట్ అయినా కూడా సైబర్ సెల్ వాళ్ళు డిలీట్ చేసినా అది ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఉండొచ్చు, తర్వాత ఎక్కడన్నా వాడచ్చు. సో ప్రైవసీ అన్నది చాలా మైండ్ఫుల్గా వాడాలి ఇంటర్నెట్లో ఉన్నప్పుడు.
దట్స్ ద ఓన్లీ మెసేజ్ వీ వాంట్ టు గివ్. కానీ ఇది కంప్లీట్గా సోషల్ మెసేజ్ లాగా కాకుండా ఎంటర్టైనింగ్గా తీసాము. వీ హ్యావ్ టు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ రన్నింగ్ ప్యారలీ అలాంగ్ విత్ దిస్ ఇంటర్నెట్ ప్రివసీ యాజ్ ద ప్లాట్ లైన్. So is love story only on screen or you also have a love story? Yeah, I have a love story and I'm married to that love story. మా పేరెంట్స్ ఇద్దరు దేర్ ఫ్రమ్ రాయలసీమ. మా ఫాదర్ బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. అండ్ నేను లైక్ నా వైఫ్ వచ్చేసి మేమిద్దరం కలిసి చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ బడీస్ మేము. షీ వాజ్ అ ఫ్రెండ్ ఫస్ట్, దెన్ అ గర్ల్ ఫ్రెండ్, దెన్ మై లైఫ్ పార్ట్నర్. అండ్ సో మ్యారేజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 3 years అవుతుంది నాది. సో వీళ్ళ సపోర్ట్ వల్లనే ఏమో మేబీ వాట్ ఎవర్ ఆ బ్రేక్ అనేది ఒకటి రాకపోయినా కూడా లైక్ నేను ఇంత ఇదిగా ఉండగలుగుతున్నానంటే కారణం మొత్తం ఫ్యామిలీ. నా బ్రదర్ ఉన్నాడు, యూఎస్లో ఉంటాడు. అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ అనమాట. చాలా చాలా సపోర్టివ్ మొత్తం ఫ్యామిలీ అంతా. నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళు ఉండడం వల్లనే నేను ఐమ్ స్టిల్ థ్రైవింగ్. Okay, so Nitya's love story will know. చెప్పండి నిత్య, what's a love story? విచ్ వన్ అండి? ఆఫ్ స్క్రీన్ కావాలి మాకు, ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ కాదు. స్క్రీన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఒక 2-3 వెబ్ సిరీస్ తీయచ్చు. బట్ కరెంట్లీ ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. నోబడీ ఈజ్ మ్యాచింగ్ అప్ టు మై క్రైటీరియా. నాకు ఒక 3-page PDF ఉందన్నమాట, లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ దట్ ఐ నీడ్ అని. అమ్మకి ఇచ్చాను వెతకమని ఎవరినన్నా. అమ్మ ఇలానే అన్నారు, ఓ మై గాడ్ నా వల్ల కాదు నువ్వే ఎత్తుక్కో అని. సో ఐఎమ్ స్టిల్ సర్చింగ్. ఐఎమ్ ఓపెన్ ఫర్ టేకింగ్ అప్లికేషన్స్. యూ కెన్ సెండ్ మీ ద థీసిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ DM. రెఫరెన్సెస్ థీసిస్ పెట్టి పంపిస్తే నేను కన్సిడర్ చేస్తాను. తీసుకోవాలి. పేజ్కి ఒకరిని చూడాలి అంటారా? 3 pages ఒకరు అంటే దొరకరు. అండ్ కమింగ్ టు అ వెరీ సీరియస్ నోట్, యాక్చువల్లీ మనం ఈ మధ్య చూస్తున్నాం, స్పెషలీ ఆన్లైన్, ఐ డోంట్ వాంట్ టు సే ద ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్స్ అందరికీ తెలిసిన ప్లాట్ఫామ్సే. చాలామంది ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అంటున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అది చాలా కామన్ అయిపోయింది. సమ్ పీపుల్ సే వీఆర్ ఆఫీసర్స్, మేము ఆఫీసర్స్, అలా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. వీక్నెసెస్ చూసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు దట్ పాయింట్ అండి. మనకి ఇంటర్నెట్ గురించి యూజర్ మాన్యువల్ రాలేదు. ఇంటర్నెట్ ఇంత ఎక్కువ వచ్చి ఒక 2-3 decades అయినప్పటికీ ఇండియాలో గైడ్లైన్స్ అన్నవి లేవు. ఇండియా లైక్ Tier 1లో మనకి అవేర్నెస్ ఉండొచ్చు, ఎక్స్పోజర్ ఉండొచ్చు. కానీ వెన్ వీ టాక్ అబౌట్ ఇండియా 2, India 3, వాళ్ళకి అస్సలే అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఫ్రీ డేటా ఉంటుంది సిమ్ కార్డ్ తోటి. సో అందరూ ఆన్లైన్ ఉన్నారు, అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ అవేర్నెస్ మీద ఫోకస్ చేయనంత వరకు ఎన్ని రెగ్యులేషన్స్ పెట్టడానికి ట్రై చేసినా we won't be able to stop these things from happening. మనకి క్రిమినల్ లాస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పటి నుంచి ఉన్నాయి, అప్పటికీ క్రైమ్ జరుగుతూనే ఉంది. సో కంప్లీట్గా 100% we can't block it away, but awareness is something that needs to be worked on. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు, వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ దే హ్యావ్ టు హ్యావ్? ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్లో వానిష్ మోడ్ అని ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి పర్మిషన్స్ ఉండవు వానిష్ మోడ్లో ఉన్నప్పుడు. 2-3 ఉన్నాయి ఇలాంటి యాప్స్, నాట్ టేకింగ్ ద నేమ్స్ అగైన్. బట్ వన్ థింగ్ దట్ వీ లాజికలీ హ్యావ్ టు థింక్ ఇస్, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, అందులో వానిష్ మోడ్లో ఉంది, పక్కన ఫోన్ తీసుకొని నేను అది స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు కదా. సో అగైన్ I'll again stress on this, trust nobody on the internet. మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్గానే ఉండాలి. లైక్స్ కోసమో, కమెంట్స్ కోసమో, ఫాలోవర్స్ కోసమో ప్రైవేట్ డేటాను మాత్రం ఇంటర్నెట్లో పెట్టడం ఇస్ నాట్ అ స్మార్ట్ థింగ్ టు డూ. ఇన్స్టాగ్రామ్ వ్యాలిడేషన్ యాజ్ యాక్టర్స్ మాకు అది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మా మార్కెట్ వాల్యూ డిటర్మైన్ అయ్యేది మా ఫాలోవర్స్, మా ట్రాక్షన్ని బట్టి. బట్ ఎనీ నాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పర్సన్, ఒక సెలబ్రిటీ ఆర్ సోషలైట్, వాళ్ళ ప్రొఫెషన్ దాని మీద డిపెండ్ అవ్వకపోతే మేబీ నాట్ rely too much on that cheapest form of appreciation. Human connect is still, we can still connect. COVID lo lem kada elago. Aa chinna logic koncham if people can understand, and again, trust nobody. I can't stress enough on this. ఈ మొబైల్ డేటా ప్లాన్స్ ఇవంతా బాగా చీపర్ అవ్వడము ఎంత మంచి క్రియేట్ చేసిందో, అట్ ద సేమ్ టైం అంతే అన్రెగ్యులేటెడ్ ఇది లాస్ అవన్నీ క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో మోర్ దెన్ అస్ ఐ ఫీల్ పీపుల్ హూ ఆర్ ఇన్ అథారిటీ, ఐ థింక్ దే హ్యావ్ టు థింక్ బిగ్గర్. ఇది ఎలా కంట్రోల్ చేస్తే బెటర్ అనే దాని మీద చాలా చాలా చేంజ్ అనేది క్రియేట్ అవ్వాలనేది నా ఫీలింగ్. అండ్ మూవీ విషయానికి వచ్చేసి నాకు ఇది మేము మెసేజ్ ఇస్తున్నామో లేకపోతే ఇంకేదో కూడా కాదు, జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాము. లైక్ నిత్య సెడ్,
పీపుల్ ఇంకొంచెం కేర్ఫుల్ ఉంటే ఐ థింక్ అ లాట్ ఆఫ్ చేంజ్ విల్ హ్యాపెన్. సో నా ఓన్లీ విష్ అది ఒక్కటే ఈ మూవీ చూసిన తర్వాత. కాషియస్ ఉండాలి, కేర్ఫుల్ ఉండాలి. వాట్ ఎవర్ దే పోస్ట్, దే షేర్, రీషేర్, యూనో వీటిలన్నిటి మీద కూడా ఒక్కసారి ఒక్క సెకండ్ వాళ్ళు ఆలోచించినా కూడా ఐల్ బి వెరీ హ్యాపీ. సో గ్రేట్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. It's always a pleasure having a chat with you. Thank you so much. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంటర్నెట్లో మీరు ఏం షేర్ చేసినా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే మీ వైరల్ ప్రపంచంలో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటే జస్ట్ బీ కాషియస్ అండ్ కేర్ఫుల్. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.